మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా బెదిరింపు రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అసెంబ్లీ ప్రాంగణంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా బెదిరింపు రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అసెంబ్లీ ప్రాంగణంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా బెదిరింపు రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అసెంబ్లీ ప్రాంగణంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు ఒక ఈమెయిల్ కూడా వచ్చింది. దీంతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు. అయితే ఒకవైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా ఒక ఈమెయిల్ రావడము, బాంబు బెదిరింపు ఉందని చెప్పి మెయిల్ రావడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా ఇటు బాంబ్ స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ కూడా పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క మెయిల్ సంబంధించి ఎక్కడి నుంచి వచ్చిందని దాంట్లో కూడా ప్రత్యేకంగా పోలీసులు కొనసాగించారు. అయితే ప్రజెంట్ ఒకవైపు బడ్జెట్ సమావేశాలు, మరోవైపు బాంబు ఉందంటూ కూడా ఈమెయిల్ రావడం మాత్రము పూర్తిగా కొంత కలకలం రేపుతుంది. ప్రజెంట్ మాత్రము తో పాటు డాగ్ స్క్వాడ్ కూడా పూర్తిగా తనిఖీయడం. అయితే ఎక్కడా కూడా బాంబు లేకపోవడంతో ఇది ఫేక్ ఈమెయిల్ గా దీనికి సంబంధించి ఇటు పోలీసులు గుర్తించారు. అయితే కేసు నమోదు చేశాము. అయితే ఈ యొక్క ఈమెయిల్ కి సంబంధించిన వ్యక్తి ఎవరై ఉంటారో, అసలు ఈమెయిల్ ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది అని దానిపైన కూడా దృష్టి కొనసాగించామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మాత్రము బాంబు లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు దీనికి సంబంధించి త్వరలో నిందితుడు ఎవరైతే ఈ యొక్క మెయిల్ చేశారో అతన్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పి పోలీసులు అంటున్నారు.